హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక బ్యూటిఫుల్ వర్క్తో మీ ముందుకైతే వచ్చేసాము. నేనైతే ఇలా హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసానండి. పిల్లలు, నేను, మా వారు అందరూ అయితే వచ్చాము. ఇలా ఒక 1 వీక్ అలా స్పెండ్ చేద్దామని విలేజ్లో. చూశారు కదా, మీకు ఒకసారి ఇలా మా అమ్మ వాళ్ళ గార్డెన్ చూపిద్దామని, అలాగే కొన్ని కూరగాయలు ఉన్నాయి, అవి హార్వెస్టింగ్ కూడా చేద్దామని చూపిస్తున్నాను. ఈ వీడియోలో అయితే మా పిల్లలు ఈ కూరగాయలను అయితే హార్వెస్ట్ చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా చూడండి. వాళ్ళైతే చాలా హ్యాపీగా హార్వెస్టింగ్ అయితే చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో అంతా చక్కగా చూడండి, స్కిప్ చేయకుండా. చూశారు కదా, దోసకాయ పాదైతే పడి మొలిచిందండి. ఇది మా అమ్మ పెట్టింది కూడా కాదు. చూడండి ఎన్ని కాయలు కాసిందో అసలు. మా అమ్మ ఊరెళ్ళినప్పుడు, మా అమ్మ మొన్న మా తమ్ముడు హైదరాబాద్ వచ్చినప్పుడు, కొత్త కాపురం పెట్టినప్పుడు ఇలా హైదరాబాద్ అయితే మా అమ్మ వచ్చింది మా ఇంటికి. మా అమ్మ తిరిగి ఇక్కడికి ఇంటికి వచ్చేసరికి చూడండి ఎన్ని కాయలు కాసిందో. అదంతా కూడా కాయలు అయితే ఉన్నాయండి. మొత్తం ఒక 6 కాయలు అయితే ఉన్నాయి చూడండి. చక్కగా మంచి కలర్లో అయితే వచ్చే కాయలు కూడా చక్కగా పండిపోయినాయి. ఆ కాయలు కోయడానికి మా పిల్లలు నేను కోస్తానని ఇద్దరు తనుకుంటూ ఉంటే, మొత్తం 6 కాయలు ఉన్నాయి కదా, ఒక 3 నువ్వు, ఒక 3 తమ్ముడు, ఇద్దరు కోయండి అలా అని ఇద్దరికైతే ఇలా షేర్ చేశాను కాయలు. చూశారు కదా, మీకైతే కాయలు అయితే చూపిస్తున్నారు వాళ్ళిద్దరు కూడా. ఒక 3 కాయలు అయితే మా పెద్ద బాబు కోసుకుంటున్నాడు. ఇక్కడ మనకి చక్కగా సిటీలో అయితే ఇలా కూరగాయలు పండించుకోవడానికి కూడా ప్లేసెస్ ఉండవు కదా. చిన్న చిన్న ప్లేస్లు ఉంటాయి మనకి పండించుకోవడానికి కూడా. అలాగే కాకపోతే మనకి ఇక్కడ విలేజ్లో అయితే చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. చక్కగా అన్ని కూరగాయలు కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది టెర్రస్ గార్డెన్ చేస్తారు, కానీ కొంతమందికి అయితే మాకైతే టెర్రస్ గార్డెన్ పెట్టుకోవడానికి కూడా అంత ప్లేస్ అయితే లేదండి పైన కూడా మాకు. చూశారు కదా, ఇక్కడైతే చక్కగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా ఎక్కువ కూరగాయలు కాకపోయినా ఇలా కొన్ని కొన్ని కూరగాయలు అయితే ఇలా మొలిచాయి. వాటంతట అవే, ఆవిడ పెట్టకపోయినా కానీ. చూడండి, ఒక 3 కాయలు అయితే మా పెద్ద బాబు కోసిన తర్వాత, ఇప్పుడు 3 అయితే మా చిన్న బాబు కోసుకుంటున్నాడు. వాడు చాలా క్యూట్గా ఉంది కదా అని నేనైతే ఇలా పోస్ట్ చేశానండి విలేజ్ వ్లాగు. ఇలా మొత్తం 6 కాయలు కూడా ఇద్దరు షేర్ చేసుకొని అయితే కట్ చేసుకుంటున్నారు ఇలా. చూడండి, చక్కగా ప్లేట్ నిండా అయితే అయినాయి దోసకాయలు. చేదుగా కూడా లేకుండా చక్కగా పుల్ల పుల్లగా బాగున్నాయండి కాయలు కూడా. 6 కాయల్లో ఒక కాయ అయితే ఆల్రెడీ ఇప్పుడు కింద పడేశారు కదా, ఆ కాయ అయితే పగిలిపోయిందండి. ఇలా మీకైతే కాయలు చూపిస్తున్నారు చాలా హ్యాపీగా. ఫస్ట్ టైం ఇలా హార్వెస్ట్ చేయడం వాళ్ళు కూడా. తర్వాత ఇక్కడ ఒక రేగిపళ్ళు మొక్క అయితే ఉందండి. అది మీకైతే చూపిస్తున్నాడు మా చిన్న బాబు. ప్రస్తుతానికైతే అంత చెట్టు అంతా కూడా పూత మీద ఉంది. ఇది కూడా మొక్క పెట్టింది కాదు, ఇది కూడా పడి మొలిచిందే. అలాగ మా అమ్మ వదిలేస్తే చూడండి అంత పెద్దదయింది. ఇంకా ఇంకా ఇలా కనకంబరాలు అవి అయితే ఇలా చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి చుట్టూ కూడా కనకంబరాలు. అలాగే శంకు పూల మొక్కలు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ ఒక 2 బుల్లి టమాటాలు ఉన్నాయండి. అవి చూసాడు మా బాబు. అవి కోయడానికైతే వెళ్ళాడు అటు సైడ్ అయితే. చిన్ని ఒక 2 టమాటాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏవి కూడా మా అమ్మ విత్తనాలు వేసి పెట్టిన మొక్కలు కాదండి. అన్నీ కూడా అలా టమాటాలు అవి పడేసినప్పుడు అలా పడి మొలిచిన మొక్కలు అన్నీ కూడా.
చూసారు కదా! ఇంకొక టమాటా చెట్టు అయితే ఉంది ఇక్కడ. చూడండి చిన్న చిన్న టమాటాలు, చెర్రీ టమాటాలు అంటారు కదా అవి. తర్వాత ఇక్కడ ఈ మొక్క అయితే ఆవాల మొక్క అండి. మా పిల్లలకి ఇదేంటో కూడా తెలీదు. తర్వాత నేను చెప్తే తర్వాత తను అలా ఓపెన్ చేసి అయితే చూస్తున్నాడు. మన జనరేషన్‌లో అయితే ఇవన్నీ తెలుసు గానీ పిల్లలకి తెలీదు కదా మొక్కలు ఇవన్నీ. చూడండి ఓపెన్ చేసి చూస్తున్నాడు. నిజంగా ఆవాల మొక్క అని ఆడికి డౌటొచ్చి ఓపెన్ చేసి ఇలా చూస్తున్నాడండి వాడు. ఆవాలు ఉన్నాయా లేదా నిజంగా నేను చెప్పింది కరెక్టా కాదా అని. చూసారు కదా! చిన్న చిన్న ఆవాలైతే ఉన్నాయి. ఇంకా పచ్చిగా ఉన్నాయండి. ఇవి ఎండలేదు. అక్కడక్కడ కాయలుంటే ఇలా ఒలిచి అయితే చూసుకున్నాడు వాడు. తర్వాత ఇంకొకటి చూడండి జామ చెట్టు చూపిస్తున్నాను నేను. మొత్తం చెట్టు నిండా అయితే కాయలు, పిందెలున్నాయండి. ఇంకా ఇవైతే హార్వెస్టింగ్‌కి రావలేదు గానీ, ఈ మొక్క గూడా మాకు అలా పడి మొలిచిన మొక్కేనండి. ఇది పెట్టిన మొక్క గూడా గాదు. జనరల్‌గా మనకి తెల్లగా ఉండే జాంకాయలుంటాయి కదా! కానీ ఈ కాయ అయితే డిఫరెంట్‌గా కొంచెం ఎర్ర జాంకాయలుంటాయి కదా మనకి. లోపల కట్ చేస్తే ఎర్రగా ఉంటాయి. మాకు ఆకు చూడగానే అలా డౌటొచ్చి ఈ కాయ వేస్ట్‌గా అయితే మేము పడేయకుండా ఆ చెట్టునైతే ఒక దగ్గర మంచిగా అయితే పాతింది మా అమ్మ. అప్పుడు చూడండి ఇలా ఎంత ఎర్రగా ఉందో లోపల చూసారు కదా! జాంకాయ గూడా. ఇలా పిందెగా ఉన్నప్పుడే ఇంత మంచిగా వచ్చింది కలరు. ఇంకా పెద్దగా అయితే చాలా వస్తది. చూడండి మనకి దానిమ్మ గింజలు ఎలా ఉంటాయో సేమ్ అలా ఉంది లోపలైతే కాయ. డిఫరెంట్‌గా అనిపించింది నాకైతే. ఇప్పుడు కొన్ని తోటకూర మొక్కలైతే చాలా ఉన్నాయండి. తోటకూర అయితే హార్వెస్ట్ చేస్తున్నారు ఈ పిల్లలు. చాలా మొక్కలున్నాయండి తోటకూర మొక్కలైతే. మాకు చక్కగా సరిపోయినాయి అందరూ. ఒక 5, 6 మెంబర్స్‌కైతే ఈ తోటకూర ఫ్రై అయితే చక్కగా సరిపోయింది మాకు. మా పిల్లలు ఇంకా అక్కడ కూర్చొని ఇంకా ఒక్కొక్క తోటకూర అయితే ఇలా కట్ చేసుకొని హార్వెస్ట్ చేసుకుంటున్నారు నిదానంగా. ఫస్ట్ అయితే పెద్ద బాబు హార్వెస్ట్ చేస్తున్నాడు కొన్ని తోటకూర మొక్కలు. తర్వాత అయితే చిన్న బాబు చేద్దాం అని చెప్పి వాడు వెయిట్ చేస్తున్నారు. వాడికి ఎలా కట్ చేయాలో తెలియక ఫస్ట్ అయితే ఒకే ఒక లీఫ్ కట్ చేసాడండి. తర్వాత నేనైతే ఇలా చూపించాను కింద వరకు స్టిక్‌లా ఉంటుంది కదా! అక్కడి వరకు కట్ చేయాలంటే ఇంకా అక్కడి నుండి అయితే కట్ చేస్తున్నాడండి. చూసారు కదా! చాలా హ్యాపీగా పిల్లలైతే హార్వెస్ట్ చేస్తున్నారు. ఇలా చేసేటప్పుడు ఎవరియైనా వీడియోలు చూసినప్పుడు నాకు భలే అనిపిస్తదండి. గార్డెనింగ్ వీడియోలు చేస్తారు కదా కొంతమంది. వాళ్ళ వీడియోలు చూసి అలా హార్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో పండినయి వాళ్ళు వండుకొని తింటే వాళ్ళకెంత హ్యాపీగా ఉంటుందో, అలాగే మనం గూడా చేస్తే ఎంత బావుండని అనిపిస్తది గానీ, మాకు ప్లేస్ లేక అలాంటియన్నీ కుదరట్లేదసల. నాకున్న కొంచెం ప్లేస్‌లో నేనైతే పూల మొక్కలే వేసుకున్నానండి. నేను రోజు దేవుడికి దీపం పెట్టుకుంటాను కాబట్టి మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అందుకోసమని నేనైతే పూల మొక్కలే వేసుకున్నాను మొత్తం అన్నీ గూడా. ఇలా చక్కగా కూరగాయలు పండించుకునే వాళ్ళు పెద్ద ప్లేస్ ఉన్న వాళ్ళైతే చక్కగా ఇలా అన్ని కూరగాయల మొక్కలు కూడా పెంచుకొని చక్కగా హార్వెస్టింగ్ అయితే చేస్తారు. ఆ వీడియోలు చూస్తే చాలా నచ్చుద్దండి నాకు. ఆ గార్డెనింగ్ వీడియోస్ కూడా చూసారు కదా! ఇంకా మొత్తం చాలా వరకు ఉన్నాయండి ఇలా తోటకూర మొక్కలు. మేమైతే మొత్తం అన్నీ కూడా కట్ చేసాము. ఇంకా మా పిల్లలు కట్ చేసినవి కాక, నేను కట్ చేసినవి కాక మా అమ్మ మళ్ళీ తర్వాతొచ్చి మా అమ్మ గూడా ఇంకా చాలా వరకైతే హార్వెస్ట్ చేసుకుంది తను. మేము మిస్ చేసినయన్నీ చూసుకొని తనొచ్చి. చాలా తోటకూరయితే అయిందండి. ఇక్కడ ఒక బెండ మొక్కుంది చూసారు కదా! ఈ బెండకాయ మొక్కయితే వేసిందేనండి. కానీ మొన్న మా అమ్మ హైదరాబాదొచ్చి నా దగ్గర ఒక 10 డేస్ ఉండేసరికి ఆ బెండకాయలయితే మొత్తం ముదిరిపోయినియి ఉన్న కాయలన్నీ గూడా. ఇక్కడ ఒక పచ్చిమిరకాయ మొక్కుంటే ఆ మొక్కకున్న కాయలైతే కట్ చేస్తున్నాడండి. అన్నీ గూడా ఒక్కొక్కటే ఉన్నాయి గానీ చక్కగా అయితే ఇలా కాయలైతే మంచిగానే కాసినియి చూసారు కదా మీరు. ఇంకా మొత్తం తోటలా పెంచుకునే వాళ్ళైతే చాలా హ్యాపీగా హార్వెస్టింగ్ చేస్తారిలా. ఇప్పుడు మా పెద్ద బాబు చేసాడు కదా! ఇప్పుడు మా చిన్న బాబయితే ఇంకో పక్కకొచ్చి ఇలా హార్వెస్టింగ్ అయితే చేసుకుంటున్నాడు. చాలా హ్యాపీగా కట్ చేసుకుంటున్నారు ఇద్దరు గూడా మొక్కల్లో.
కరివేపాకు కూడా చక్కగా కరివేపాకు మొక్కలు కూడా బాగున్నాయండి మంచిగా. చూడండి మీకు ఎంతో హ్యాపీగా వాడైతే చూపిస్తున్నాడో మీకు ఆకుకూరలైతే. కొంచెం సిగ్గుపడుతున్నాడు మీకు చూపిస్తానికి కూడా వాడు. మొత్తం మీద అయితే ఇవ్వండి ఇంతవరకు అయితే మా పిల్లలు హార్వెస్ట్ చేసిన తోటకూర అది. ఇంకా చాలా తోటకూర ఉంటే ఇంకా మా అమ్మ తర్వాత వెళ్ళి తను హార్వెస్ట్ చేసుకుందండి. మేము కొన్ని కొన్ని కట్ చేయలేదు, అక్కడక్కడ వదిలేసాం, తను చేసుకుంది వెళ్ళి. తర్వాత మీకు మామిడికాయలు చూపిద్దామని చెప్పి ఇక్కడ మామిడి చెట్టుకి అయితే వచ్చేసాము. చూసారు కదా, ఈసారి అయితే సరిగ్గా కాయలేదండి మామిడి చెట్టు అయితే అమ్మ వాళ్ళది. ఇలా అక్కడక్కడే ఉన్నాయి కాయలు ఈ సంవత్సరం ఎందుకో కానీ. ఇంకా మేము సర్లే మీకు చూపిద్దామని ఒక 2 కాయలు అయితే కట్ చేస్తున్నాం ఇలా. ఇంకా చాలా కాయలు ఉన్నాయి, కొంచెం పెద్దగా అయిన కాయలు మాత్రం ఒక 2 కాయలు కట్ చేసుకుంటున్నారు ఈ పిల్లలు. ఉప్పు కారం వేసుకొని తింటే బాగుంటాయిలే అన్నట్టు ఇలా అయితే కట్ చేశాను నేను. మామిడికాయలు కోసినప్పుడు మామిడికాయల నుండి వచ్చిన జిగురు ఉంటుంది కదా, అది ఒకవేళ మన ఫేస్ మీద కానీ ఎక్కడైనా పడితే అలా మచ్చల్లా పడిపోతాయండి ఫేస్ మీద కూడా. అలా ఒకసారి నాకు అలాగే మొహం నిండా అయితే మచ్చల్లా అయితే పడిపోయింది అప్పుడు. ఎవరైనా కోసేవాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను. ఆ జిగురు లాంటిది మన ఫేస్ మీద పడిందంటే నల్లగా మచ్చలు వచ్చేస్తాయి. జాగ్రత్తగా కోసుకోండి ఎవరైనా కోసేవాళ్ళు ఉంటే కనుక. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇప్పుడు మా లోపల నుండి ఇలా బయటకైతే వచ్చామండి. ఇలా పక్కన గోడ పక్క అమ్మట మా అమ్మ వాళ్ళు అయితే ప్రహరీ పక్కన ఇలా మునగ చెట్టు అయితే వేశారు, ములక్కాయలు. తర్వాత ఇటుపక్క కొంచెం చివరికి వస్తే పనసకాయ చెట్టు అయితే వేశారండి. ఇదైతే మా వాళ్ళు గింజ పెట్టింది ఇలా పెద్ద చెట్టు అయితే అయింది. చూడండి కాయలు కూడా చాలా బాగున్నాయి. ఒక 10 కాయల వరకు ఉన్నాయండి చెట్టుకైతే. ఇలా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇలా కనబడుతున్నాయని చెప్పి ఇలా మొత్తం అయితే శారీస్తోని ఇలా కవర్స్తోని అయితే కవర్ చేశారు, దిష్టి తగలకుండా ఉంటుందని మా అమ్మ వాళ్ళు అయితే. చూడండి కాయలు అయితే ఒక 10 కాయల వరకు ఉన్నాయండి. చెట్టు అయితే చిన్న చెట్టే కానీ ప్రస్తుతానికైతే ఒక 10 కాయలు అయితే ఇలా పనసకాయలు అయితే వచ్చినాయి. ఎవ్రీ ఇయర్ ఇలా ఎన్నో కన్ని ఇలా కాయలైతే కాస్తుందండి ఈ పనస చెట్టు అయితే. పనస చెట్టు ఇలా ఇంట్లో ఉంటే చాలా మంచిది అంటారు. ఇప్పుడు కొంచెం ఇలా ఒక 2 ములక్కాయలు ఉంటే మా బాబు ఆ ములక్కాయలు హార్వెస్ట్ చేస్తున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి కానీ అన్ని పిందెలండి. ఇవి కూడా ఇంకా చాలా పెద్దగా అవుతాయి. నేను పెద్దగా ఉన్న ఆ కాయ కొయ్యండి అమ్మ అంటే చిన్న కాయ కోసాడు మా వాడు పెద్దగా ఉన్న కాయని. అందుకని ఆ 2 కాయలు కోసి మీకైతే చూపిస్తున్నాడు తను. అదండి మొత్తం మీద అయితే మేము చేసిన హార్వెస్ట్ అయితే ఇది తోటకూర. తోటకూర అయితే కొంచెం ఎక్కువే ఉంది. తర్వాత మామిడికాయలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. కానీ ఇలా ఒక 2 కాయలు అయితే కోసాం అంతే మేము. ఏదైనా పచ్చడి చేయొచ్చు, లేదంటే ఉప్పు కారం వేసి తినడానికి కూడా బాగుంటాయి పిల్లలకని అలా అయితే కట్ చేసాము. తర్వాత జామ పిందెలు చూడండి, మా పిల్లలు అలా జామ పిందెలు ఒక 2 ములక్కాయలు కోసారు. చూసారు కదా, దోసకాయలు మాత్రం చాలా బాగా వచ్చినాయి. అవి అయితే మీకు హ్యాపీగా అయితే వాళ్ళు చూపిస్తున్నారు చూడండి. ఇలా కొన్ని కొన్ని ఫొటోస్ అయితే నేను తీసుకున్నానండి. బ్యూటిఫుల్గా ఉన్న గార్డెన్ ఫొటోస్ అన్నీ కూడా మా పిల్లల్ని పెట్టుకొని ఇక్కడ యాడ్ చేశాను మొత్తం ఫొటోస్ అన్నీ కూడా. ఆ దోసకాయ పాదు, తర్వాత రేగి చెట్టు దగ్గర నుంచొని మా చిన్న బాబు అయితే దిగాడు ఇక్కడ. తర్వాత ఇక్కడ జామ చెట్టు దగ్గర మా పెద్ద బాబు ఇలా కట్ చేసి అయితే మీకు చూపించాడండి. కాయ ఎర్రగా ఉంది చూసారు కదా, కాయ కూడా ఇది బాగా పెద్దగా అయ్యాక ఎలా అవుతుందో చూడాలి ఆ కాయలు అయితే. మొత్తానికైతే ఇలా విలేజ్లో అయితే మార్నింగ్ అయితే ఇలా హ్యాపీగా అయితే హార్వెస్టింగ్తో అయితే మా డే అయితే స్టార్ట్ అయిందండి. కొన్ని రోజులు ఇలా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి విలేజ్కి అయితే వచ్చాము, పిల్లలు మేము అందరం కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్టయితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.